క్వశ్చన్ నెంబర్ 26. కింది వాటిలో సరికాని జత అన్నం. పీయూష గ్రంథి జైగాంటిజం. మరి జైగాంటిజం అంటే ఒక వ్యక్తి పొడుగా పెరగడం, మరి పొట్టుగా పెరగడాన్ని డార్ఫిజం అంటాం. జైగాంటిజం ఇంకా డార్ఫిజం అనేవి పీయూష గ్రంథి విడుదల చేసేటువంటి గ్రోత్ హార్మోన్ మీద ఆధారపడతాయి. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసేటువంటి థైరాక్సిన్ ఆధారంగానే ఒక వ్యక్తి ప్రభావశీలుడుగా ఉండాలా లేదా అత్యాసపరుడుగా ఉండాలా అని డిసైడ్ అవుతుంది. అధివృక్క గ్రంథి రిలీజ్ చేసేటువంటి అడ్రినల్ వల్లనే ఒక వ్యక్తి ఉద్వేగపరుడుగా ఉండడం లేదా ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 3 వాక్యాలు సరైనవే, ఏది కాదనేది సరైన సమాధానం. బట్ ఒక మనిషి పొడవుగా లేదా పొట్టిగా పెరగడం అనేది పీయూష గ్రంథి విడుదల చేసేటువంటి గ్రోత్ హార్మోన్ మీద ఆధారపడుతుంది. ఒక మనిషి ప్రభావశీలుడుగా లేదా అత్యాసపరుడుగా లేదా ప్రజ్ఞాహీనుడు లేదా మందబుద్ధుడుగా ఉండడం థైరాక్సిన్ హార్మోన్ మీద ఆధారపడుతుంది. ఒక వ్యక్తి ఎక్కువ ఉద్వేగంతో లేదా ప్రశాంతంగా ఉండడం అనేది అధివృక్క గ్రంథి రిలీజ్ చేసేటువంటి అడ్రినల్ హార్మోన్ మీద ఆధారపడతాయి. ఇక కింది వాటిలో ఏది అభ్యసనం? దంతాలు రావడం, చేపలు నీటిలో ఈదడం, గొర్రె వెంబడి గొర్రె నడవడం, గోలిలాట నేర్చుకోవడం. సో దంతాలు రావడం అనేది సహజాతం, చేపలు నీటిలో ఈదడం కూడా సహజాతమే. ఒక గొర్రె వెంబడి గొర్రె నడవడం లేదా బాతు వెంబడి బాతు నడవడం అనేది మనకు ఇంప్రింటింగ్, గుడ్డి అనుకరణకు సంబంధించింది. సో గుడ్డి అనుకరణ ద్వారా నేర్చుకుంది కానీ సహజాతం ద్వారా వచ్చింది కానీ లేదా మత్తు పదార్థాలు వచ్చిన దానిలో వచ్చినటువంటి దాన్ని మనం అభ్యసనం అనలేం. సో ఇక్కడ గోలిలాట నేర్చుకోవడం మాత్రం అభ్యసనం. సో మూక్ నువ్వు విస్తరిస్తే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక మూర్తిమత్వానికి సంబంధించి సమరూప కవలలు ఏకమూర్తిమత్వం అంటే ఒకే మూర్తిమత్వాన్ని ప్రదర్శిస్తారన్నాం. అది తప్పు వాక్యం. ఎందుకంటే ఒకే పిండం నుంచి ఏర్పడేటువంటి 2 సమరూప కవలలు కూడా ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉండరు. ప్రపంచంలో ఏ 2 వ్యక్తులు కూడా మూర్తిమత్వాన్ని సమానంగా కలిగి ఉండరు. ఎందుకంటే ప్రతి వ్యక్తి యొక్క మూర్తిమత్వం కూడా ఏకైకంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది. మరి అందరి మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. సో స్థిరం అంటే ఏంటంటే ఒక వ్యక్తి పర్సనాలిటీని బట్టి మనం వాడు మొండోడని, మంచోడని, చెడ్డోడని, స్వార్థపరుడని ఇట్లా మనం పర్సనాలిటీ డివైడ్ చేస్తాం కదా. డిసైడ్ చేసినప్పుడు వాళ్ళ మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉంటుంది. కానీ ఆ మూర్తిమత్వాన్ని తెలియజేసే లక్షణాలు మాత్రం మనకు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. వ్యక్తిలోని కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం కాదు మూర్తిమత్వం, అన్ని అంశాలకు సంబంధించింది. కాబట్టి అసత్య వాక్యం ఇక్కడ మొదటి వాక్యం మాత్రమే. ఒక బాలుడు పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించాలని భావించి ఎంత ప్రయత్నించినా కూడా కుటుంబ పరిస్థితుల వలన సాధించలేక మానసిక ఒత్తిడి గురవుతున్నాడు. ఇలా ఒక దాంట్లో వచ్చినటువంటి లోపం ఆధారంగా ఇంకొక దాంట్లో సక్సెస్ అవుతానని అని తెలుసుకు బాధపడ్డాన్ని ఏమంటామంటే మనం కుంటనము అంటాం. సో 2 పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏవైనా ఉన్నప్పుడు అదే ఇదాన్ని డిసైడ్ చేసుకోలేకపోతే దాన్ని సంఘర్షణ అంటాం. మరి ఏం జరుగుతుందో అని ఆతృత పడడం లేదా టెన్షన్ పడ్డాన్ని మనం వ్యాకులత, యాంగ్జైటీ అంటాం. మరి ఒక రంగంలో ఒక విషయంలో ఉన్న లోపం వల్ల మరొక విషయంలో నేను సక్సెస్ కాగలనా లేదా అని భయపడితే దాన్ని మనం కుంటనము అంటాం. సో ఇక్కడ కుంటనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారు రచించిన ఖండకావ్యాలు. మరి గొప్ప భావకవి అయినటువంటి రాయప్రోలు సుబ్బారావు గారు జడకుచ్చులు, కష్టకమల, స్వప్న కుమారం. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో మనకు మొదటి ఆప్షన్, 3వ ఆప్షన్లో ఖండకావ్యాలు ఉన్నాయి. మరి మాధురి దర్శనం ఇంకా రమ్యాలోకం అనేవి లక్షణ గ్రంథాలు. కాబట్టి 4th ఆప్షన్ ఇచ్చినటువంటి రమ్యాలోకం ఇంకా మాధురి దర్శనం లక్షణ గ్రంథాలను చెప్పుకోవచ్చు. సో జడకుచ్చులు, కష్టకమల, స్వప్న కుమారం అనేవి మనకు ఖండకావ్యాలు. సో రమ్యాలోకం అనేది, మాధురి దర్శనం అనేవి లక్షణ గ్రంథాలు. తృణ కంకణం, స్నేహలత, స్వప్న కుమారి, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల ఇవన్నీ కూడా మనకు ఖండకావ్యాలు. ప్రార్థనలు, కర్మకలాపాలు చిత్తశుద్ధి పనికొస్తాయని చెప్పింది వివేకానంద అన్నం. ఇది కరెక్ట్ వాక్యమే. స్వామి వివేకానంద గారి భార్య పేరు నళిని అన్నం. ఇది తప్పు వాక్యం. ఎందుకంటే వివేకానంద గారికి వివాహమే కాలేదు. స్వామి వివేకానంద గారు చికాగో సమావేశంలో ప్రసంగించిన రోజు సెప్టెంబర్ 11, 1894 అన్నం. ఇది తప్పు వాక్యం. ఎందుకంటే 1893లో ఆయన మాట్లాడింది. వివేకానందుని చికాగో ప్రసంగాన్ని రచించింది స్వామి చిరతానంద. ఇది కరెక్ట్ వాక్యమే. సో ఇక్కడ 2 వాక్యాలు తప్పుగా ఉన్నాయి. వివేకానంద గారికి వివాహం కాలేదు. వివేకానంద గారు చికాగో సమావేశంలో ప్రసంగించిన రోజు సెప్టెంబర్ 11, 1893. ఇక తర్వాత
కింది వాటిలో సరైనది. భీమరావుజీ అంబేద్కర్ గారు 1891లో మౌ అనే గ్రామంలో జన్మించారు. ఇది సరైన వాక్యమే. అంబేద్కర్ గారి తల్లి పేరు భీమాబాయి. ఇది కూడా సరైన వాక్యమే. అంబేద్కర్ గారు తన మొదటి పిహెచ్డిని 1916లో చేశారు. ఇది కరెక్టే. బట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కాదు, కొలంబియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. సో 1916లో అంబేద్కర్ గారు పిహెచ్డిని కొలంబియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. కాబట్టి మూడో వాక్యం తప్పు. శాసనం రాజుల యొక్క ఆజ్ఞను తెలుపుతుంది. ఇది కరెక్టే. ప్రశస్తి శాసనాలంటే రాజు యొక్క గొప్ప విషయాలను పొగిడేవి. కరెక్టే. సో మతపరమైన విషయాలను దాన శాసనాలు అంటారు. తప్పు వాక్యం కదా, ఎందుకంటే దాన విషయాలను తెలిపేవి దాన శాసనాలు కాగా ధర్మలిపి అంశాలను చెప్పేవి మనకు మతపరమైన నియమాలు. కాబట్టి మతపరమైన నియమాలు అంటే మనకు ధర్మలిపి శాసనాలు అని ఉండాలి. సో మూడో వాక్యం తప్పు. తెలుగులో మొదటిసారిగా శాసనాలు వేయించింది రేనాడి చోళులు. మనకి రేనాడి చోళులే మొదటిసారిగా, రేనాడు అంటే నేటి కడప ప్రాంతం, ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రేనాడి చోళుల్లో మొదటి ధనంజయుడు మనకు తెలుగులో మొట్టమొదటి శాసనాలను వేయించడం జరిగింది. ఇక మట్టితో బొమ్మలు చేయవచ్చు. చేతను చూడండి, తృతీయ విభక్తి సరిపోయింది. మంచి పుస్తకం కన్నా మంచి మిత్రులు లేరు. కింది కొన్ని యొక్క లోపల అంటే షష్ఠి విభక్తి సరిపోయింది. ఈ పండుగ విజయనగరం ప్రాంతంలో చేస్తారు. సో లోపల అంటే మనకు షష్ఠి తత్పురుషం, ఇక్కడ పంచమి విభక్తి ఇచ్చారు కాబట్టి అది తప్పు వాక్యం. శ్రీకాకుళం నందు దీనిని మామిడి టెంక పండుగ అంటారు. సో అందున్నానంటే మనకు సప్తమి తత్పురుషం కాబట్టి సరైన వాక్యమే. సో ఇక్కడ మూడో వాక్యం తప్పుగా ఉంది. ఇక పుస్తకాలు శాశ్వత స్నేహితులు అన్నది అంబేద్కర్ అన్నం తప్పు. ఆ మాట చెప్పింది అబ్దుల్ కలాం గారు. సరోవర రాణి అనే పుస్తకాన్ని రచించింది సరోజిని నాయుడు గారు. సరిపోయింది. అంబేద్కర్ గారు 32 డిగ్రీ పట్టాలు సాధించారు. అంబేద్కర్ గారు 23 పుస్తకాలు రచించాడు. తప్పు వాక్యం ఇది, ఎందుకంటే అంబేద్కర్ గారు 32 డిగ్రీ పట్టాలు కాదు 32 పుస్తకాలు రచించాడు. 23 డిగ్రీ పట్టాలు పొందడం జరిగింది. కాబట్టి ఇక్కడ రెండో వాక్యం మాత్రమే సరైనది. నెక్స్ట్, తాళ్లపాక అన్నమయ్య గారు 1608లో జన్మించారన్న ఇది తప్పు వాక్యం. ఎందుకంటే ఆయన 15వ శతాబ్ద కవి. 1408లో కడప జిల్లాలోని తాళ్లపాకలో జన్మించారు. తాళ్లపాక అన్నమయ్య గారి బిరుదు పదకవితా పితామహుడు. అది సరైన వాక్యమే. తాళ్లపాక అన్నమయ్య గారు 32,000 సంకీర్తనలు వెంకటేశ్వర స్వామి పేరుతో రచించాడు. అది కూడా కరెక్టే. ఇక ఆయన రచనల్లో తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలో అపురూప మాదిరి కవిత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొదటి వాక్యం మాత్రమే తప్పు. ఎందుకంటే తాళ్లపాక అన్నమయ్య గారు 1608లో కాదు 1408లో జన్మించారు. ఇక తర్వాత వాక్యం, బాలాంత్రపు వెంకటరావు గారు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. కరెక్టే. ఓలేటి పార్వతీశం గారు పశ్చిమ గోదావరి జిల్లా అన్న అది తప్పు. ఎందుకంటే ఓలేటి పార్వతీశం గారు కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే జన్మించారు. కాబట్టి మొదటి వాక్యం మాత్రమే సరైంది. బాలాంత్రపు వెంకటరావు గారు తూర్పుగోదావరి జిల్లా మల్లాంలో జన్మించారు. ఓలేటి పార్వతీశం గారు పిఠాపురంలో జన్మించారు. ఇద్దరు కూడా తూర్పుగోదావరి జిల్లాలే. మనం జంట కవులు అంటాం. ఇక ఒట్టి, పొంగి పొర్లుతూ, అతి అనేవి వరుసగా. సో ఒట్టిలో మనకు ఒకే హల్లుకు ఇంకో హల్లు అదే హల్లే వచ్చింది కాబట్టి దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం. పొంగి పొర్లుతూ ఒక హల్లుకు వేరే హల్లు వచ్చింది కాబట్టి దీన్ని మనం సంయుక్తాక్షర పదం అంటాం. సో అతిలో మనకు గుణితాలని తప్పినిచ్చి అక్కడ ద్విత్వం లేదు, సంయుక్తం లేదు కాబట్టి కేవలం గుణిత పదం అని చెప్తాం. కాబట్టి ఇది ద్విత్వం, ఇది సంయుక్తం, ఇది గుణిత పదం అని గుర్తుంచుకోవాలి. పడవ నడపబోయి. సో పడవను నడపబోయి. సో ద్వితీయ తత్పురుష సమాసం. 4 కడలు, 4 అనే సంఖ్య గల కడలు. సో ద్విగు సమాసం. ఏరు దాటి, ఏరును దాటి కాబట్టి మనకు ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. నిన్నను కూర్చి ద్వితీయ తత్పురుషం. కాబట్టి 3 వాక్యాలు సరైనవే. ఇక గండ వితతిమయం అంటే రాళ్లతో నిండింది అని అర్థం. సుధా అంటే అమృతం అని అర్థం. మరి ఇహం అంటే పరలోకం కాదు, ఈ లోకం అని అర్థం. తార అంటే నక్షత్రం. ఇక్కడ ఇహం అనే పదం మాత్రం తప్పుగా ఉంది. సో ఇహం అంటే ఈ లోకం అని, సో పరం అంటే పరలోకం అని అర్థం. ఇక కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి అన్నాం. రేవతి, పూర్వాషాఢ, పునర్వసు, శ్రవణం. సో ఇందులో మనం సులభంగా గుర్తించగలిగేది రేవతి, ఎందుకంటే అది 27వ నక్షత్రం కాబట్టి. ఇక మిగతా వాటిని మనం 27 నక్షత్రాలు గుర్తుంచుకోవాల్సిందే. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, శ్లేష, ముఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల,
పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఖచ్చితంగా మనం 27 నక్షత్రాలు గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే మనకు గత సిలబస్లో వీటికంటే తెలుగు సంవత్సరాలు స్పష్టంగా ఉండేవి. ప్రస్తుతం టెక్స్ట్ బుక్లో మనకు 27 నక్షత్రాలకు బాగా చెప్పాడు కాబట్టి ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ పునర్వసు తర్వాత పూర్వాషాఢ, దాని తర్వాత శ్రవణం, దాని తర్వాత రేవతి. సో నాలుగు ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. పార్వతీశం ప్యారిస్ వెళ్ళాలనుకున్నాడు, తప్పు. ఎందుకంటే లండన్ వెళ్ళాలనుకున్నాడు. రొట్టెల కోసం మినప్పిండి తీసుకువెళ్ళాడు, తప్పు కదా. సో రొట్టెల కోసం ఆయన రెడీ చేసుకున్నటువంటి అంశం ఏంటంటే గోధుమ పిండి. సో పార్వతీశం నల్ల శాలువా కొనుక్కున్నాను, తప్పు వాక్యం ఇది. ఎందుకంటే ఈయన నారింజ పండు శాలువా కొనుక్కోవడం జరిగింది. ఇక పార్వతీశం దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన కొనుక్కున్నాడు, ఇది కరెక్టే. కాబట్టి 3 వాక్యాలు తప్పుగా ఉన్నాయి. మరి పార్వతీశం ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవడానికి ప్రయాణమయ్యేటప్పుడు కావాల్సిన జాబితా రాసుకున్నాడు. అది ఎలా ఉందంటే 10 కచ్చికల పొడుము, నాలుక గీసుకోవడానికి తాటాకు ముక్కలు, తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె, తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, దేశవాళీ దువ్వెన, కొబ్బరి చుప్పలో కొంచెం చాదు, నీరు తాగడానికి మరచెంబు, రొట్టెలు కాల్చుకోవడానికి గోధుమ పిండి, నెయ్యి, కిరసనాయలు, స్టవ్వు, అట్ల పెన్నం, ఆవకాయ, నరసరావుపేట మడత మంచం, బొంత, నారింజ పండు శాలువ, తుంగ చాప ఇలాంటి రెడీ చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టినారు, కరెక్ట్ వాక్యమే. అశ్విని అంటే ఆశ్వేజ మాసం అని, కృత్తిక అంటే కార్తీక మాసం అని. మరి తెలుగు నెలలన్నీ సూర్యమానం ప్రకారం ఉంటాయి, తప్పు వాక్యం కదా. తెలుగు వాళ్ళు పాటించేది చాంద్రమానం, తమిళ వాళ్ళు పాటించేది సూర్యమానం. కాబట్టి ఇక్కడ 4వ వాక్యం తప్పుగా ఉంటుంది. సో నక్షత్ర ప్రకారం నెలకు పేరు పెట్టడం అనేది మనకు తెలుగులో చంద్రమానం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు 4వ వాక్యం తప్పు. ఇక ఏ కాలుది నేరం కథ ఆధారంగా వరుస క్రమంలో అమర్చండి అన్నాం. ఆ కాలు తొందరగా నయం కావాలని నూనె గుడ్డలు చుట్టాడు. పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్ళిన మిగిలిన 3 కాళ్ళు మాత్రమే. రామన్న ముద్దాయి అయిన కడపటి వైపు చూశాడు. తగలబెట్టిన దూదిలో నా వాటా కూడా ఉంది. సో మనకి కథ కొంచెం గుర్తుగా ఉంటే ఈజీగా అమర్చవచ్చు. 4 అన్నదమ్ముళ్ళు దూది వ్యాపారం చేస్తూ ఒక పిల్లిని పెంచుకుంటారు. 4 పిల్లి 4 కాళ్ళను చూసుకుంటూ ఉంటారు. పిల్లి ఒక కాలి గాయం కాగా ఆ గాయానికి అంటుకొని దూది మొత్తం కాలిపోగా భారం ఒకటి మీదే వేసి మర్యాదరామన్ దగ్గర ఫిర్యాదు చేస్తారు మిగిలిన వారు. మీ కాళ్ళ వల్లనే పిల్లి అక్కడ దాకా పోగలిగేది కాబట్టి మీ కాళ్ళనే తప్పని తీర్పిస్తాడు రామన్న. కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేస్తారు ఫస్ట్. ఆ కాలు తొందరగా నయం కావాలని గుడ్డ చుట్టినాడు, దానికి మంట అంటుకునే కాల్ చేసిందని చెప్పేసి. సో తర్వాత రామన్న ముద్దాయి వైపు చూస్తాడు, ఆ చివరి వాడి వైపు, కడపడి అంటే చివరి వాడి వైపు. మరి అట్లా చూసినప్పుడు వాడు చెప్తాడు అనమాట, నా దగ్గర అంత డబ్బు లేదు, అందులో తగలబెట్టిన దాంట్లో నా వాట కూడా ఉందని చెప్తాడు. అయితే రామన్ ఏం తినిపిస్తాడంటే కాలింది ఆ కాలు వాళ్ళైనా కాలు వల్ల అయినప్పటికీ ఆ కాలు అక్కడికి పోవడానికి కారణం మిగిలిన 3 కాళ్ళు కాబట్టి మీరే ఆయనకు చెల్లించాలని చెప్తాడు. సో రామన తీర్పు అలా ఉంటుంది. సో 1, 3, 4 అది కరెక్ట్ వాక్యం అయితే సరైన క్రమం అవుతుంది. సో గాంధీ మహాత్ముడు అనే పాఠం వ్యాసం అన్నం, తప్పు. ఎందుకంటే అది గేయ రూపంలో ఉంటుంది. సత్యమహిమ అనేది గేయ కథ, అది కరెక్టే. ముగ్గుల సంక్రాంతి వ్యాసం. గోపాల్ తెలివి అనేది కథ రూపంలో ఉంటుంది. ఇక్కడ సరైనది అంటే సత్యమహిమ గేయ కథ కరెక్టు. ఎందుకంటే గాంధీ మహాత్ముడు గేయ రూపంలో ఉంటుంది, సత్యమహిమ గేయ కథ రూపంలో ఉంటుంది, ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం వ్యాస రూపంలో ఉంటుంది, గోపాల్ తెలివి కథ రూపంలో ఉంటుంది. కాబట్టి 2వ ఆన్సర్ ఇక్కడ సరైన వాక్యం అన్నాం. కాబట్టి నాయన పూర్వం పద్యం చెప్తే బంగారం వెండి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పకోడీ అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడీ మీద పద్యం చెప్పిన వాళ్ళు ఎవరంటే చిలకమర్తి నరసింహం గారు. మరి గణపతి లాంటి హాస్యనవల సృష్టించినటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పకోడీ మీద పద్యం చెప్పడం జరిగింది. ఇక తర్వాత జతపరచండి అన్నాం. సుమతి శతకం బద్దెన, తర్వాత మహాభారతం తిక్కన ఎర్రన నన్నయ్య, కాళికాంబ శతకం వీర బ్రహ్మేంద్ర స్వామి, సుభాషిత రత్నాలు ఏనుగు లక్ష్మణ కవి, సుభాషిత త్రిశ్రీ భర్తృహరి. మరి సుభాషితాలను భర్తృహరి సంస్కృతంలో రాస్తే సుభాషిత రత్నాలు అనే పేరుతో తెలుగులోకి అనువదించింది ఏనుగు లక్ష్మణ కవి. కాబట్టి మొదటి ఆప్షన్ సరైనది. ఇక కింది పద్య పదాలను వరుసలను అమర్చమని అన్నాం. సో 1000 సంవత్సరాల వెనకాల కవినోయ్, 1000 సంవత్సరాలు పోయాక కూడా కవినోయ్ అంటాడు. మరి వేదాల బుక్కులో పాడాను నోనోయ్, వాల్మీకి గొంతులో ప్రవహించాను నోనోయ్ అని చెప్పేసి కవి గొంతులు వినిపిస్తారు. కాబట్టి 3, 2, 1, 4 అనేది కరెక్ట్ క్రమం అవుతుంది. ఇక తర్వాత
మాలతి అంటే మహతి స్త్రీవాచకం కాబట్టి, నవీన్ అంటే మహత్తు పురుషవాచకం కాబట్టి స్త్రీలకు సంబంధించే పదాలు బహువచనంలో మనకు మహత్తుతో ఉంటాయి. ఎందుకంటే బహువచనంలో ఆడమగ తేడా ఏముండదు. సో వాళ్ళు వచ్చారు అంటాం కాబట్టి మహత్తుతో జతపరుచుంటాయి. సో మహతి వాచకం అంటే స్త్రీలను తెలిపే పదాలు, ఇక్కడ తెలిపే పదాలు కావు అని చెప్పాం కాబట్టి ఇందులో సరైనది కేవలం మూడో వాక్యం మాత్రమే. సో మహత్తు అంటే పురుషం, అమహత్తు అంటే స్త్రీ, మహతి అంటే కూడా స్త్రీ. మరి స్త్రీలకు సంబంధించిన పదాలు ఏకవచనంలో అమహత్తు అంటే స్త్రీ పాత్రంలో ఉంటాయి, మరి బహువచనం చూసుకుంటే మహత్తుతో ఉంటాయి. ఇక కింది వాటిలో సరైనది కాంతి. ఈ 4 వాక్యాలు మనకు గమనిస్తే ఇవి ప్రధానంగా దేనికి సంబంధించినటువంటి కర్తరి కర్మని వాక్యాలకు సంబంధించినవి. శ్రీనాథుడు వ్యాసుని కథ కాశీఖండంలో చెప్పబడ్డాడంటే, సో కాశీఖండంలో వ్యాసుని కథ శ్రీనాథుడు చేత చెప్పబడిందని ఉండాలి. ఇక్కడ శ్రీనాథుని వలన అన్నం అది తప్పు వాక్యం. ఇక పార్వతీదేవి వ్యాసునికి భిక్షం వేసింది, పార్వతి చేత వ్యాసునికి భిక్ష వేయబడింది, సరైన వాక్యమే. వ్యాసుడు కాశీనగరం చూశాడు, వ్యాసుని చేత కాశీనగరం చూడబడింది. కాబట్టి ఇక్కడ మొదటి వాక్యం మాత్రమే తప్పుగా ఉంది. నెక్స్ట్, ఈ రోజుల్లో పిల్లల మెదళ్ళు పాదరసం లా ఉన్నాయి, లా ఉంది కాబట్టి ఇక్కడ ఉపమాలంకారం. నీవేళ వచ్చేదవు అంటే నువ్వు ఎప్పుడు వస్తావనే, నువ్వు ఎందుకు వస్తావనే, ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇట్లా రకరకాల అర్థాలు ఉంటే మనం దాన్ని విశ్లేష అలంకారం అంటాం, అది కరెక్టే. రోహిత్ శర్మ కీర్తి చంద్రికలు ప్రపంచవ్యాప్తంగా ప్రాకినవి. సో ఇక్కడ కీర్తి చంద్రికలు అంటేనే మనకు అభేదం లేదని చెప్తున్నాం కాబట్టి ఇది రూపక సమాసం కాబట్టి 3 వాక్యాలు సరైనవే కాబట్టి ఏది కాదో అందులో అవుతుంది. నెక్స్ట్, వ్యాసుడు కాశీ నగరాన్ని చూసి అంటే మనకు భూతకాల అసమాపక క్రియ, ఇది క్వార్థకాన్ని తెలియజేస్తుంది. వ్యాసుడు శిష్యులతో దీక్షకు వెళ్ళినా అంటున్నాం కాబట్టి ఇది అభ్యర్థకం అవుతుంది. సో అభ్యర్థకం సరైనది. పార్వతీదేవి వ్యాసునికి భోజనం పెడుతూ మాట్లాడింది. సో పెడుతూ అంటే వర్తమాన అసమాపక క్రియ కాబట్టి దాన్ని మనం శత్రార్థకం అంటాం, ఇక్కడ చేదార్థకం నిశ్చయంగా తప్పు. కాశీనగరం చూస్తే అక్కడే ఉండిపోవాలని అందరూ అనుకుంటారు. సో చూస్తే ఇతే ఈనా వస్తే మనకు భవిష్యత్ అసమాపక క్రియ అయినటువంటి చేదార్థకం కాబట్టి ఇది సరైనదే. 3వ వాక్యం మాత్రం తప్పు. ఇక ఉత్పలమాలలో 20 అక్షరాలు ఉంటాయి, కరెక్టే. చంపకమాలలో యతిస్థానం 11, అది కూడా కరెక్టే. మత్తేపంలో 4 పాదాలు ఉంటాయి, కరెక్టే. శార్దూలంలో 4 పాదాలు ఒక గణాలు కలిగి ఉంటాయి. మరి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం ఈ 4టిని మనం వృత్తాలని చెప్తాం. వృత్తాలన్నింటిలో కూడా 4 పాదాలు ఉంటాయి. 1వ పాదంలో ఎన్ని గణాలు అయితే ఉంటాయో 4 పాదాల్లో కూడా అవే గణాలే ఉంటాయి. ఇక ఉత్పలమాలలో 20 అక్షరాలు, చంపకమాలలో 21 అక్షరాలు, శార్దూలంలో 19 అక్షరాలు, మత్తేపంలో 20 అక్షరాలు ఉంటాయి. ఇక యతిస్థానానికి వస్తే ఉత్పలమాలలో 10వ స్థానము, చంపకమాలలో 11వ స్థానము, శార్దూలంలో 13వ స్థానము, మరి మత్తేపంలో 14వ అక్షరం అనేది మనకు వెతిక కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అన్ని వాక్యాలు సరైనవే. సో చంపకమాలలో స్థానం 12 కాదు 11 మాత్రమే. నెక్స్ట్, కిండర్ గార్డెన్ పద్ధతిలో బోధన ఒక నియత ప్రక్రియ, సరైన వాక్యమే. మాంటెసరీ పద్ధతిలో బోధన ఒక అనియత ప్రక్రియ. ఎందుకంటే కిండర్ గార్డెన్ పద్ధతిలో సామాన్యమైనటువంటి విద్యార్థులు ఉంటారు, బట్ మాంటెసరీ పద్ధతిలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటారు కాబట్టి ఇక్కడ 2 వాక్యాలు సరైనవే. కిండర్ గార్డెన్ పద్ధతిలో ఏమో నియతంగా ఉంటుంది, బట్ మాంటెసరీ పద్ధతిలో మాత్రం అనియతంగా ఉంటుంది. భేదాలు లేనటువంటి ధార్మికత కలిగినటువంటి అంశాలు మాంటెసరీ పద్ధతిలో అందించబడతాయి, ఇది కూడా సరైన వాక్యమే. మాంటెసరీ పద్ధతిలో ఉపాధ్యాయుని డైరెక్టర్ అని పిలుస్తారు, ఇది కూడా సరైన వాక్యమే. ఎందుకంటే మాంటెసరీ పద్ధతిలో టీచర్ అని చెప్పరు, డైరెక్టర్ అంటారు. మరి కిండర్ గార్డెన్ పద్ధతిలో అయితే తోటమాలి అని చెప్తారు. ఇక అత్యధిక దేశాల్లో నల్లబల్లలకు బదులుగా తరగతి గదుల్లో ప్రతిస్పందించే బోర్డులు వాడుతున్నారు, కరెక్టే. మూల్యాంకనం యొక్క ఉద్దేశం విద్యా లక్ష్యాల సాధన తప్ప మార్కులు ర్యాంకులు కాదని చెప్పింది యశ్పాల్ నివేదిక అన్నాం, తప్పిది. సో విద్యా హక్కు చట్టంలో ఆ విధంగా పేర్కొనడం జరిగింది. తర్వాత భాషా మేళాలు విద్యార్థుల్లో భాష అభివృద్ధిని పెంపొందిస్తాయి, అది సరైన వాక్యమే. పిల్లల్లో భావ అవగాహనకు భాష ఉత్పాదనకు మధ్య దాదాపుగా ఉండేవి 2 నెలలు. సో భాష అవగాహన చేసుకొని ఆ భాషను వాళ్ళు మాట్లాడడానికి కనీసం మనకు 2 months పడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 2 months కాదు 4 months అని ఉండాలి. సో ఇక్కడ 4వ వాక్యం కూడా తప్పు వాక్యమే. సో సరికాందనం కాబట్టి 2 ఇంకా 4 అవసరం, ఇక్కడ 4 months అని ఉండాలి. పిల్లలకు అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి, దాన్ని సిద్ధాంతీకరించడానికి భూమిక ఏర్పరిచే ప్రణాళిక విషయ ప్రణాళిక. ఎందుకంటే మనం వాళ్ళకి ఏ కంటెంట్ చెప్పాలనుకుంటామో ఆ కంటెంట్ విషయ ప్రణాళిక అంటాం, అది కరెక్టే. భాషా అభివృద్ధి కార్యక్రమం అమల్లో పిల్లల హాజరు బాధ్యత
పాఠశాలలదే. ఇది కరెక్ట్ వాక్యం. ఎందుకంటే లెప్ ప్రోగ్రామ్ క్లిప్ క్లాప్ లాంటి ప్రోగ్రాంలు సక్సెస్ కావాలంటే పాఠశాలకే బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇక గదబ జాతి భాష ఆస్ట్రో ఏషియాటిక్ కుటుంబానికి సంబంధించింది. ఇది కూడా కరెక్ట్ వాక్యమే. సో గదబ అనేది ఒక మా గిరిజన జాతి భాష. సో ఆస్ట్రో ఏషియాటిక్ కుటుంబానికి సంబంధించింది. ఇక లేఖనం మరియు శ్రవణాన్ని ఉత్పాదక నైపుణ్యాలు అంటారు. తప్పు కదా, శ్రవణం అనేది గ్రహించడానికి, బట్ లేఖనం అనేది మనకు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. సో భావగ్రహణ నైపుణ్యాలంటే శ్రవణము ఇంకా పఠనము. మరి భావ ఉత్పాదక నైపుణ్యాలంటే లేఖనం ఇంకా భాషణం. కాబట్టి ఇక్కడ 4వ వాక్యం తప్పు. ఉన్నత స్థాయిలో వ్యాకరణ బోధనకు తగింది. సో మనకు ప్రాథమిక స్థాయిలో పిల్లలకు మనం ఆగమన పద్ధతి యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఉదాహరణల నుంచి చెప్పి సూత్రం రాకూడవచ్చు. బట్ మనకి ఉన్న స్థాయిలో మనం ఆగమన పద్ధతి వాడితే పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు. కాబట్టి అక్కడ మనం నిగమన పద్ధతిని ఉపయోగించాల్సి ఉంటుంది. చూద్దాం. నెక్స్ట్, పద్య బోధనకు ఉత్తమ పద్ధతి ఖండ పద్ధతి. ఒక నిమిషం పైగ్రామ. బట్ నిగమన పద్ధతి కంటే కూడా బెస్ట్గా ఉండేది మనకు ప్రాయోగిక వ్యాకరణ పద్ధతి. దాన్ని మనం ఫంక్షనల్ గ్రామర్ పద్ధతి అంటాం. సో ఫంక్షనల్ గ్రామర్ అంటే మనం యూజ్ చేసేటువంటి స్పోకెన్ లాంగ్వేజ్ని గ్రామర్గా టీచ్ చేస్తాం అనమాట. సో నిగమన పద్ధతి కంటే ప్రాయోగిక వ్యాకరణ పద్ధతి అనేది సరైన సమాధానం అవుతుంది. పద్య బోధనకు ఇంకా 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 సో పద్య బోధనకు ఉత్తమ పద్ధతి ఖండ పద్ధతి అన్నాం. ఇది తప్పు వాక్యం. ఎందుకంటే పద్య బోధన మనకి పూర్ణంగా చెప్తే బాగుంటుంది, మొత్తంగా చెప్తే బాగుంటుంది. కాబట్టి పూర్ణ పద్ధతి అని ఉండాలి. ఇక పురాణ పద్యాలు బోధించడానికి తగిన పద్ధతి పఠన పద్ధతి అని చెప్పినాం. ఇది సరైన వాక్యమే. తాత్పర్యం బోధించడానికి తగిన పద్ధతి సారాంశ పద్ధతి కాదు, తాత్పర్య పద్ధతి. కాబట్టి ఇక్కడ 2వ వాక్యం మాత్రమే సరైంది. పర్యవేక్షణ అధ్యయనాన్ని ఎప్పుడు చెప్పాలి? సో పర్యవేక్షణ అధ్యయనాన్ని ప్రతిపాదించింది ఎవరంటే హల్క్విస్ట్ అనే శాస్త్రవేత్త. సో పర్యవేక్షణ అధ్యయనం అంటే ఏం లేదు, లైక్ స్టడీ అవర్స్ లాగా. కాబట్టి మనకు చివరి పీరియడ్లో మనం దీన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, విచ్ ఇస్ ద రాంగ్ సెంటెన్స్ వైల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో డూ యూ లైక్ ఐస్ క్రీమ్స్? ఎస్, ఐ లైక్ ఐస్ క్రీమ్. ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. డూ ద చిల్డ్రన్ లైక్ టాయ్స్? నో, ద చిల్డ్రన్ డోంట్ లైక్ టాయ్స్. ఇది కరెక్టే. డస్ యువర్ సిస్టర్ సింగ్ సాంగ్స్? నో, మై సిస్టర్ డజంట్ సింగ్ సాంగ్స్ ఉంది. ఇక్కడ డస్ వస్తే మళ్ళీ సింగ్స్ రాదు, ఇక్కడ డజంట్ సింగ్ సాంగ్స్ అని ఉండాలి. కాబట్టి 3వ తప్పు వాక్యం. డూ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ? నో, మై ఫ్రెండ్స్ డోంట్ హెల్ప్ మీ. సో ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి డో వాడినాం, ఇక్కడ ప్లూరల్ కాబట్టి డూ వాడినాం, ఇక్కడ యూ కాబట్టి ప్లూరల్ కాబట్టి ఇక్కడ డూ వాడడం జరిగింది. సో ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి డజ్ వాడినాం, డజ్ ఉంటే ఇక్కడ సింగ్ ఉండాలి, సింగ్స్ కాదు. నెక్స్ట్, విచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్? ద సన్ డజంట్ రైజ్ ఇన్ ద వెస్ట్. ఇది మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామే. మల్లిక డజంట్ ఎంజాయ్ వేవింగ్ బాస్కెట్స్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఐ డోంట్ స్లీప్ లేట్ అట్ నైట్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో వేకప్ అంటే ప్రెజెంట్ టెన్స్, వోకప్ అంటే మనకు పాస్ట్ టెన్స్. కాబట్టి ఈ 4 కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఎందుకంటే అన్నింటిలో కూడా స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ వర్బు ప్లస్ ఆబ్జెక్ట్. వర్బు ఫస్ట్లో ఉంది కాబట్టి ఎస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. విచ్ ఈస్ ద ఆడ్ వన్ అకార్డింగ్ టు ద ప్రిఫిక్సెస్? సో మనం వీటిని ఆపోజిట్ వర్డ్స్గా మార్చేటప్పుడు మోర్టల్ ఇమ్మోర్టల్ అవుతుంది, మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ అవుతుంది, బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అన్నిటి కూడా ఐఎం అనే ప్రిఫిక్స్ వాడతాం. బట్ కంఫర్ట్ దగ్గర మాత్రం ఇన్కంఫర్ట్ అంటాం. కాబట్టి ఐఎన్ వాడతాం, మిగతా వాటికి ఐఎం వాడతాం. కాబట్టి డిఫరెంట్గా ఉండేది కంఫర్ట్. హౌ మెనీ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ నీడ్ క్వశ్చన్ మార్క్? హీ గాట్ ఏ గుడ్ జాబ్. ఇది అసెప్టివ్ సెంటెన్స్ కాబట్టి అవసరం లేదు. డిడ్ హీ గెట్ గుడ్ జాబ్? ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది. వాట్ ఏ గ్రేట్ జాబ్? ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. వాట్ ఈజ్ యువర్ జాబ్? క్వశ్చన్ మార్క్ వస్తుంది. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్? క్వశ్చన్ మార్క్ వస్తుంది. కాబట్టి మనకు 3 వాక్యాలు క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్, ఇట్ జాయిన్స్ 2 words ఆర్ phrases. It is used to suggest a contrast. It presents an alternative or a choice. So it joins 2 words or phrases అని దానికి ఆన్సర్ ఏంటంటే అండ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సజెస్ట్ ఏ కాంట్రాస్ట్. అదే ఇదా అని చెప్తాం కాబట్టి ఆర్. ఇట్ ప్రెజెంట్స్ అన్ ఆల్టర్నేటివ్ ఆర్ ఎ చాయిస్ అని చెప్పాం. సో ఇది మనకు బట్. కాబట్టి సి. ఇంకా రెండో దానికి
బట్ ఆర్ అనేది మనకు చాయిస్ తెలియజేస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ అంటే బట్, సో చాయిస్ అంటే ఆర్ కాబట్టి సిబిఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ బట్ మీనా ఈజ్ నాట్. షీ ఈజ్ అన్హ్యాపీ బికాజ్ దెర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ నెక్స్ట్ ఆర్ ఏ కార్నర్ ఆఫ్ ఎ రూమ్. కాబట్టి ఇక్కడ మొదటి డాష్లో బట్ వస్తుంది, సెకండ్ డాష్లో బికాజ్ వస్తుంది. నెక్స్ట్ విచ్ ఈస్ అడ్జెక్టివ్, సైజు అడ్జెక్టివే, షేప్ అడ్జెక్టివే, క్వాలిటీ అడ్జెక్టివే, కలర్ కూడా అడ్జెక్టివే. కాబట్టి నంబర్, ఒపీనియన్, షేప్, సైజ్, ఏజ్, కలర్ ఇంకా ఆరిజిన్ ఇవన్నీ కూడా మనకు అడ్జెక్టివ్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విచ్ ఇస్ ద ఆడ్ వన్ అకార్డింగ్ టు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దెన్ ద బస్. ఇది మన కంపారిటివ్. లెడ్ ఈస్ ద హెవియెస్ట్ మెటల్, ఇది సూపర్లేటివ్. ఇక్కడ ఊటీ ఈజ్ ద కూలర్ దాన్ చెన్నై అని ఉండాలి. సో కూలర్ అంటే ఇది కూడా కంపారిటివే. ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ కాపర్, ఇది కూడా కంపారిటివే. కాబట్టి ఇక్కడ రెండోది మాత్రమే సూపర్లేటివ్ ఉంది. నెక్స్ట్ పంకిన్ రౌండ్గా ఉంటుంది కదా, ఫ్యాట్ అండ్ రౌండ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో క్యారెట్స్ కెన్ బి ఈటెన్ రా ఆర్ కుక్డ్, వండి తినొచ్చు, పచ్చిగా తినొచ్చు. కర్రీ లీవ్స్ అనేవి మనకు గివ్ అరోమా టు ఫుడ్. తర్వాత బ్రింజల్ ప్రైజ్డ్ బై పోయిట్స్, కవుల చేత పొగడబడిన కూరగాయ ఏదయ్యా అంటే బ్రింజల్, వంకాయ అంట. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్. నెక్స్ట్ విచ్ సెంటెన్స్ హ్యాస్ నో స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ఇక్కడ బాగా గమనిస్తే రీసైక్లింగ్ తప్పుగా ఉంది, ఇక్కడ అన్బిలీవబుల్ తప్పుగా ఉంది, సో తర్వాత టెలివిజన్ తప్పుగా ఉంది. కాబట్టి మొదటి వాక్యం గార్బేజ్ మాత్రం కరెక్ట్గా ఉంది ఇక్కడ. నెక్స్ట్ షాప్ అంటే ల్యాడ్, ఇది కరెక్టే. బ్రేస్ అంటే టు సపోర్ట్ అని అర్థం. సైట్ అంటే టు వీవ్ అని అర్థం, కరెక్టే. సో నైట్ అంటే వేస్ట్ పర్సన్ కాదు, ఒక హానరబుల్ పర్సన్ని మనం నైట్ అంటాం. సో నైట్ అంటే బ్రేవ్ అండ్ హానరబుల్ మ్యాన్ని మనం నైట్ అని పిలుస్తారు. నెక్స్ట్ వై ఆర్ యూ లేట్. తర్వాత వెన్ డిడ్ యూ రీచ్ ద బస్ స్టాప్, వేర్ డూ యూ లివ్, వాట్ ఈస్ ద టైమ్ నౌ. సో డిసిబే సరైన క్రమం అవుతుంది. తర్వాత స్ప్రింటర్ అంటే ఏ ఫాస్ట్ రన్నర్, అది సరైన వాక్యమే. స్పైక్స్ మీన్స్ పాయింటెడ్ పీసెస్ ఆఫ్ మెటల్ ఆన్ రన్నింగ్ షూస్. సో రన్నింగ్ షూస్ దగ్గర మనకు కింద పడిపోకుండా ఉన్నటువంటి వాటిని మనం స్పైక్స్ అంటారు. ఈవెంట్ మీన్స్ అన్ ఇంపార్టెంట్ హ్యాపెనింగ్ ఆఫ్ స్పోర్ట్. సో మనం స్పోర్ట్స్ ఈవెంట్ అంటాం కదా, ఇంపార్టెంట్ అని అర్థం. సో గ్యాజిల్ అంటే టైగర్ లైక్ అనిమల్ కాదు, ఆ డీర్ లైక్, ఎందుకంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కాబట్టి గ్యాజిల్ అనే పదాన్ని వాడతాం. మనకు 9th క్లాస్ లెసన్లో ఈ పదజాలం ఉంటుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. హి వాజ్ వెక్స్డ్. సో వెక్స్డ్ వస్తే మనకు విత్ అనే ప్రిపోజిషన్ వాడతాం. నెక్స్ట్ అరేంజ్ దెమ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో డాన్, తర్వాత ఫెస్టివల్, తర్వాత నేరో, తర్వాత స్పెషల్. నెక్స్ట్ ద సాయిల్ ఈజ్ సో ఫార్ దట్ యూ కెన్ గ్రో ఎనీథింగ్ యూ లైక్ ఆన్ ఇట్. అంటే ఇది వ్యవసాయానికి సంబంధించింది. సో నువ్వు అనుకుంటున్న నేల ఎక్కడైతే బాగా సారవంతమైన నేల ఇక్కడ లేదని చెప్తున్నావు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో బ్యాక్ టు ద సాయిల్, అంటే నా మాతృభూమికి నేను పోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ సాయిల్ అంటే మాతృభూమి, అక్కడ పొలం. కాబట్టి ఇన్ అబౌవ్ విచ్ సెంటెన్సెస్ డజంట్ మేక్ ద సెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. మొదటి దాంట్లో అగ్రికల్చర్ ఉంది, సెకండ్ దాంట్లో అగ్రికల్చర్ లేదు. నెక్స్ట్ విచ్ ఈస్ రాంగ్లీ మ్యాచ్డ్. మస్ట్ అనేది మనకు ప్రొవిజన్ అంటే కంపల్సన్ తెలియజేస్తుంది. షుడ్ అనేది అడ్వైజ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో కెన్ అనేది రిక్వెస్ట్ అడగడానికి, లేదా రిక్వెస్ట్ ఇవ్వడానికి, లేదా రిక్వెస్ట్ని డినై చేయడానికి ఉపయోగపడుతుంది. మరి హ్యావ్ టు అనేది మనం పాసిబిలిటీ కాదు, పాసిబిలిటీకి వాడేది మనం మే. మరి హ్యావ్ టు అనేది మనం నెసెసిటీకి యూజ్ చేస్తాం. కాబట్టి ఫోర్త్ వాక్యం తప్పు. నెక్స్ట్ విచ్ ఇస్ రాంగ్ వన్. ఎమినెంట్ అంటే గ్రేట్ అని అర్థం. ప్యాంక్స్ అంటే ఫీలింగ్ ఆఫ్ సారో అని అర్థం. అప్రెస్డ్ అంటే అస్పృశ్యత అంటరాంతంగా చెప్పుకోవచ్చు. ఇక డిస్క్రిమినేషన్ అంటరాంత అంటే జస్టిఫై ద ట్రీట్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. జస్టిఫైడ్ కాదు, అన్జస్టిఫైడ్. అంటరాంతనం అంటేనే సమానంగా చూడకపోవడం. కాబట్టి ఇక్కడ 4వ వాక్యం తప్పు. విచ్ పార్ట్ ఈజ్ రాంగ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద రీచ్డ్ కోరిగాన్ అట్ 11 AM ఇన్ ద మార్నింగ్ ఇన్ ద నెక్స్ట్ డే. అది చెప్పకూడదు, ఎందుకంటే మార్నింగ్ అనేది మనకు పర్టికులర్ టైం కాబట్టి ఇన్ వాడినాం. బట్ డే వచ్చినప్పుడు మనం వాడాల్సింది అట్. పర్టికులర్ టైంకి అయితే వాడాల్సింది అట్. సో మార్నింగ్ ఈవినింగ్ వస్తే ఇన్ వాడాలి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ డే వచ్చింది కాబట్టి డే ముందు ఏం వాడతాం మనం, ఆన్ వాడతాం. కాబట్టి ఇక్కడ 4వ పదం తప్పుగా ఉంది. ఇక్కడ ఆన్ ద నెక్స్ట్ డే ఉండాలి. నెక్స్ట్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. వాట్ ఏ బ్యూటిఫుల్ సిసింగ్స్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ అకార్డింగ్ టు ఎక్స్క్లమేషన్. ఇది కరెక్టే.
ఆల్ వన్ డిస్కరేజెస్ హిమ్ నెవర్‌థెలెస్ హి పర్సూడ్ హిస్ అంబిషన్ ఈజ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ అన్నాం, అది తప్పు, ఎందుకంటే ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. వెన్ హీ వాజ్ యాంగ్రీ హీ షౌటెడ్ హియర్. వెన్ అనేది మనం కన్వెన్షన్గా వాడడం తప్పు కదా. ఎందుకు తప్పయ్యా అంటే ఇది మనకు వెన్ అనేది మనకు అడ్వర్బ్ ఆఫ్ టైమ్గా యూజ్ చేశారు. యూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్ట్ ఉండాలి, ఇక్కడ మనకు ఇన్ అనే ప్రిపోజిషన్ కాదు. కాబట్టి 4వది తప్పే పుష్పగ్రామ్. తర్వాత 3వది కూడా తప్పే, 1వది కూడా తప్పే. హౌ షీ బ్యూటిఫుల్ సింగ్స్ అని చెప్పాలి, హౌ షీ సింగ్స్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. వాట్ ఏ బ్యూటిఫుల్ సింగ్స్ అని చెప్పకూడదు, హౌ షీ సింగ్స్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. కాబట్టి 1వది కూడా తప్పే. 2వది మనకు నెవర్‌థెలెస్ అనేది ఒక కోరిలేటివ్ కంజంక్షన్ కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఉండాలి. ఇక వెన్ అనేది మనకు అక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఇక 4వది యూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్ట్ అని చెప్పాలి. కాబట్టి 4 కూడా తప్పు వాక్యాలే. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ఏ రౌండ్ అనే పదాన్ని నౌన్గా ఇక్కడ చూసాం. ద వార్డెన్ వాజ్ ఆన్ హర్ రౌండ్. సో రౌండ్కి వచ్చిందంటాం కదా, ఇక్కడ రౌండ్ అనేది నౌన్గా యూజ్ చేసినాం. ఐ హ్యావ్ పర్చేస్డ్ ఏ రౌండ్ టేబుల్. ఇక్కడ రౌండ్ అనేది అడ్జెక్టివ్. వాస్కో డి గామా వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రౌండ్ ద కేప్. సో అతను తిరిగాడు కాబట్టి వర్బ్ అవుతుంది. ఈ హ్యాస్ బీన్ ట్రావెలింగ్ రౌండ్ ద కంట్రీ. ఇక్కడ కూడా తిరగడమే కాబట్టి వర్బ్ అవుతుంది. మై రౌండ్ రుమాల్ వాజ్ లాస్ట్. సో రౌండ్ ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి మొదటి వాక్యంలో మాత్రమే రౌండ్ అనేది నౌన్గా యూజ్ చేయబడింది. In a story, if the narrator uses he or she and he is an outside observer, the story is the third person narrative. సో ఒక కథలో మనం లేనట్లు మనం రాస్తే దాన్ని మనం థర్డ్ పర్సన్ నెరేటివ్ అంటాం, కరెక్టే. ఇన్ ఏ పర్సనల్ లెటర్ ద లాంగ్వేజ్ షుడ్ బి సింపుల్ అండ్ డైరెక్ట్. తప్పు కదా, ఎందుకంటే మనం పర్సనల్ లెటర్లో ఎలాగైనా రాసుకోవచ్చు, బట్ అఫీషియల్ లెటర్స్లో మాత్రమే సింపుల్గా డైరెక్ట్గా ఉండాలి. రోజా హ్యాస్ మేడ్ నో ప్రోగ్రెస్ ఇన్ హర్ స్టడీస్ ఉండాలి, బట్ ఇక్కడ బై అనే పదం వాడడం తప్పు. నన్ బట్ ద బ్రేవ్ డిజర్వ్స్ దిస్ అవార్డ్. హియర్ ద వర్డ్ బట్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. సో ఇక్కడ బట్ని మనం ప్రిపోజిషన్ వాడాం కాబట్టి 1, 4 కరెక్ట్. 2 దాంట్లో మనకి ఇక్కడ అఫీషియల్ లెటర్ అని ఉండాలి, ఇక్కడ ఇన్ హర్ స్టడీస్ అని ఉండాలి, కాబట్టి 2, 3 వాక్యాలు తప్పు. నెక్స్ట్ ఐ వాజ్ అండ్ ఐ విట్నెస్ టు ద యాక్సిడెంట్ ఆన్ ద మెయిన్ రోడ్. ఎందుకంటే పర్టికులర్గా మనం యాక్సిడెంట్ గురించి ఆ మెయిన్ రోడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అట్లా వస్తుంది. ఇక్కడ ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి యాన్ ఉపయోగించాలి. నెక్స్ట్ విచ్ సెంటెన్స్ ఈజ్ రాంగ్ విత్ యూజ్ ఆఫ్ ఇఫ్ క్లాజ్. ఇఫ్ ఐ కమ్ దేర్ ఐ విల్ హెల్ప్ యూ. V1 వస్తే ఇప్పుడు విల్ ప్లస్ V1 ఉంటుంది, సరిపోయింది. ఇఫ్ ఇండియా ప్లేడ్ వెల్ ఇట్ వుడ్ విన్. ఇక్కడ V2 ఉంటే ఇక్కడ వుడ్ ప్లస్ V1 ఉంటుంది, అది కూడా కరెక్టే. ఇఫ్ ఐ హోల్ ఏ బోర్డ్ ఐ విల్ ఫ్లై. తప్పు కదా, ఎందుకంటే ఒక పక్క వర్ ఉంది ఇక్కడ, అంటే V2, ఇక్కడ వుడ్ ప్లస్ V1 రావాలి, ఇది తప్పుగా ఉంది. ఐ వుడ్ ఫ్లై. ఇఫ్ ఐ వోర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ పాస్. ఇది కరెక్టే, ఎందుకంటే ఇది కూడా తప్పుగా ఉంది. యాక్చువల్గా హ్యాడ్ ఉండాలి ఇక్కడ. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ ఉండాలి, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 ప్రపోజ్డ్ స్ట్రెస్ఫుల్ ఎగ్జామినేషన్స్. తప్పు కదా. టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ తప్పు. టు ఎంకరేజ్ రూట్ లెర్నింగ్ అంటే బట్టి పద్ధతిని తప్పు కదా. సో ఈ మూడింటిని కూడా ఎన్సీఎఫ్ సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ ఆల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫ్రేమింగ్ ఏ కరికులం షుడ్ బి. ఎలా ఉండాలి? అబ్జర్వబుల్, పరిశీలించగలిగేలా ఉండాలి. మెజరబుల్, కొలవగలిగేలా ఉండాలి. ప్రాక్టికల్, ఆచరణాత్మకంగా ఉండాలి. బట్ నాట్ అంబిగియస్. అంబిగియస్ అంటే అస్పష్టంగా ఉండడం. సో అస్పష్టంగా ఉండకూడదు. కొంచెం చిన్నగా చేయండి, ఇట్లా అన్నీ కనిపించినాయి. ఇంకా సో బోధన లక్ష్యాలు పరిశీలించగలిగేలా, కొలవబడేలా, సాధించగలిగేలా ఉండాలి, కానీ అంబిగియస్గా అంటే అస్పష్టంగా ఉండరాదు. నెక్స్ట్ విచ్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. బికాస్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఇస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద మదర్ టంగ్. తప్పు కదా, మదర్ టంగ్లో ట్రాన్స్లేట్ చేయం, అది లోపం. లాంగ్వేజ్ ఐటమ్స్ ఆర్ రిక్వైర్డ్ న్యాచురల్ అండ్ స్టూడెంట్స్ కెన్ స్పీక్ అండ్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఈజీలీ. సో న్యాచురల్ నేర్చుకుంటారు. అండర్స్టాండింగ్, ఇంటర్ప్రిటింగ్, అసిమిలేటింగ్ టు యాజ్ ఎ టెక్స్ట్ ఇస్ ట్రాన్స్లేటెడ్ టు నెట్ లాంగ్వేజ్. సో నెట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం ఉండదు. గ్రామర్ ఈస్ స్టార్ట్ ఇన్ ఓన్లీ ఇన్ ఫారెన్ లాంగ్వేజ్ అండ్ సో ల్యాక్ ఆఫ్ టాలెంటెడ్ టీచర్స్. సో ఇది ఒక పద్ధతి యొక్క లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి తీమా. సో మనం చూస్తే ఇక్కడ మొదటి వాక్యం ఎందుకు కరెక్ట్ అంటే, ఎందుకు గుణం అంటే, ఇది మనం మాతృభాషలోకి అనువాదం చేయరు, డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటాం. సెకండ్ లాంగ్వేజ్లో స్వేచ్ఛగా మాట్లాడడం, రాయగలగడం అనేది మనకు దీనిలో డైరెక్ట్ మెథడ్లో ఉన్న గుణం. మాతృభాష ఎలా నేర్చుకుంటామో సెకండ్ లాంగ్వేజ్ కూడా అలా నేర్చుకుంటారు, కాబట్టి ఇది ఒక గుణంగా చెప్పుకోవచ్చు. బట్ ప్రతిభావంతమైన ఉపాధ్యాయులు లేరు కాబట్టి ఇది పద్ధతి యొక్క లోపంగా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ ఇండక్టివ్ మెథడ్. సో ఇండక్టివ్ మెథడ్ అంటే ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతి అంటేనే ఉదాహరణ నుంచి సూత్రం అవుతుంది కాబట్టి ఎగ్జాంపుల్స్ టు రూల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ రెస్పెక్టివ్ అప్రోచ్ టు గ్రామర్ ఈజ్ నాట్ నెసరీ వైల్ రైటింగ్. సో ప్రిస్క్రిప్టివ్ అంటే మనం ప్రిస్క్రిప్టివ్గా ఫార్మల్ డాక్యుమెంట్లో కానీ, బాస్కు లెటర్ రాసేటప్పుడు కానీ, ఒక జాబ్ అప్లికేషన్ రాసేటప్పుడు కానీ ప్రిస్క్రిప్టివ్ అప్రోచ్ ఉంటుంది. బట్ మనకి నావెల్ రాసేటప్పుడు మనం స్వేచ్ఛగా రాసుకుంటూ పోవచ్చు, ఎందుకంటే అది ఫ్రీగా రాయగలిగింది కాబట్టి. నెక్స్ట్ ద స్కిల్స్ అసోసియేటెడ్ విత్ ఆడియో లింగ్వల్. సో ఆడియో లింగ్వల్ లేదా ఆరల్ ఓరల్ అంటే లిజనింగ్ ఇంకా స్పీకింగ్, మరి గ్రాఫిక్ మోటార్ అంటే రీడింగ్ ఇంకా రైటింగ్. నెక్స్ట్ జతపరచండి. సో మూల మట్టాలు ఎందుకు ఉపయోగిస్తామంటే మనం సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగపడతాం, కోణమానాన్ని కోణాలు కొలచడానికి, విభాగాన్ని రేఖాఖండాల పొడవులు కొలచడానికి ఉపయోగిస్తాం. వృత్తం యొక్క పరిధి కొంత భాగాన్ని మనం చాపం అంటాం, ఇది కరెక్టే. వృత్తం యొక్క అతి పెద్ద కేంద్రం కూడా పోతుంది, దాని వ్యాసం అంటాం, కాబట్టి ఇక్కడ రెండు కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్ కింది వాటిలో ప్రాథమిక కోణాలు. శూన్య కోణం, లంబ కోణం, సంపూర్ణ కోణం, వీటిని మనం ప్రాథమిక కోణాలు అంటాం. 0, 90, 180, 360 వీటిని మనం ప్రాథమిక కోణాలు అంటాం. మిగిలినవన్నీ కూడా గౌణ కోణాలు. నెక్స్ట్ నిష్పత్తికి ప్రమాణాలు లేవు. ఎందుకున్నామంటే నిష్పత్తి అనేది సమాన రాశుల పోలిక కాబట్టి నిష్పత్తిలోని పదాలకు ఒక స్థిర సంఖ్యను కలిపినా తీసివేసిన నిష్పత్తి మారుతుంది. తప్పు వాక్యం కదా. ఒక నిష్పత్తిలోని పదాలకు ఒకే సంఖ్యతో గుణించినా భాగించినా విలువ మారదు, కానీ కలిపినప్పుడు లేదా తీసినప్పుడు విలువ మారుతుంది. వ్యక్తుల యొక్క సామర్థ్యాల నిష్పత్తి వారు పనిచేయడానికి పట్టే రోజుల సంఖ్యకు విలోమ నిష్పత్తిలో ఉంటుంది, అంతే కదా. సామర్థ్యం ఎక్కువ ఉందనుకోండి, డేస్ తక్కువ పడతాయి, కాబట్టి విలోమ నిష్పత్తే. త్రిభుజ భుజాల నిష్పత్తి భుజాలపై ఉన్నతుల నిష్పత్తికి విలోమ నిష్పత్తిలో ఉంటుంది, ఇది సరైన వాక్యమే. కేవలం రెండో వాక్యం మాత్రమే తప్పు. నెక్స్ట్ ఆర్ట్రాడ్ ఎవరు? మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో కనిపిస్తాడు ఈయన. సో మనం అనుపాతం చెప్పేటప్పుడు ఈ జాస్టు అని సింబల్ వాడతాం కదా, ఆ ఈ జాస్టు అని సింబల్ కనిపెట్టింది అవుట్రాడ్. So William Outram was an English mathematician and Anglican clergyman. After John Napier invented logarithms and Edmund Gunther created the logarithm scales upon which slide rules are based, Outram was the first to use two such scales, sliding by one another to perform direct multiplication and division. So Napier పట్టీల్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి అవుట్రాడే. He is credited with inventing the side rule in about 1622. He also introduced the symbol for multiplication and abbreviation sin and cos for the sin and cosine functions. సో కాస్ ఇంకా సైన్ ఫంక్షన్స్కు సింబల్స్ కూడా సూచించాడు. ఇంకా కింది వాటిలో సరైనదన్నాం. 28 యొక్క కారణాంకాల సంఖ్య 6, కరెక్టే కదా. ఇది 1, 2, 4, 7, 14, 28 6 జరిపినాయి. మరి 84 యొక్క కారణాంకాల సంఖ్య 10 అన్నాం, తప్పు కదా ఇది. ఎందుకంటే 1, 2, 3, 4, 6, 7, తర్వాత 12, ఆ తర్వాత 21, 14 కూడా కదా, 14, 21, 42 ఇంకా 84. సో 11 అవుతాయి, కాబట్టి మొదటిది మాత్రమే కరెక్ట్. రుణ సంఖ్యలను సూచించడానికి ప్రత్యేక గుర్తు వాడింది బ్రహ్మగుప్తుడు, కరెక్టే. పూర్ణ సంఖ్యల్ని మనం జెడ్ అనే అక్షరం సూచిస్తాం, లేదా ఐ అనే అక్షరంతో. సో జెడ్ అంటే జలన్ అనేది ఒక జర్మన్ పదాన్ని గుర్తుంచుకోవాలి. ధనాత్మక లేదా రుణాత్మక పరిమాణాలు తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలు ప్రతిపాదించింది భాస్కరాచార్యుడు కాడు, బ్రహ్మగుప్తుడు, కాబట్టి మనకు 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అమరికలు. సో మ్యాథ్స్లో మనం వాడేటువంటి అమరికలు సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేస్తాయి, అమరికలు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, మనోగణితాన్ని కూడా డెవలప్ చేస్తాయి, కాబట్టి ఇక్కడ అన్ని వాక్యాలు సరైనవే. 4వ తప్పు. నెక్స్ట్ కింది వాటితో సరికాందన్న. శ్రీనివాస రామానుజన్ భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ఇది కరెక్టే. ఇతని జ్ఞాపకార్థం 2012లో పోస్టల్ స్టాంప్ విడుదలైంది, తప్పు కదా. 2011లో విడుదలైంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన జాతీయ దినోత్సవం జరుపుకుంటాం, ఇది సరైందే. ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి భారతీయుడు రామానుజన్. మరి ట్రినిటీ ఆఫ్ కాలేజ్కు తర్వాత రాయల్ సొసైటీ ఆఫ్ కాలేజ్కు సెలెక్ట్ అయినటువంటి మొదటి ఇండియన్ ఎవరంటే శ్రీనివాస రామానుజన్. మరి శ్రీనివాస రామానుజన్ నంబర్ని మనం 1729 పిలుస్తాం. ఇక్కడ రెండో వాక్యం మాత్రమే తప్పుగా ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 మనం జాతీయ దినోత్సవం జరుపుకుంటాం. ఇతని 125th బర్త్డేకి 2012 సంవత్సరాన్ని జాతీయ గణిత సంవత్సరంగా మనం జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ నంబర్లో 6 యొక్క స్థాన విలువ భేదం 59,94,000 అని చెప్పాం. సో ఇక్కడ 6 మనకు కోటి స్థానంలో ఉంది, ఇక్కడ వేరే స్థానంలో ఉంది, కాబట్టి తీసేస్తే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ అంతర్జాతీయ సంఖ్యామానంలో సమూహాలుగా కామాల నుంచి వేరు చేస్తాం. ప్రతి సమూహంలో కూడా సమానంగా అంకెలు ఉంటాయి, ఎందుకంటే అంతర్జాతీయ సంఖ్యామానంలో మనము ప్రతి 3 అంకెలు కూడా కామ పెట్టుకుంటూ పోతాం, కాబట్టి అది సరైన వాక్యమే. 1 కోటి 100 బిలియన్లకు సమానం, తప్పు కదా. 1 బిలియన్
100 కోట్లకు సమానం. ఒక మిల్లీమీటర్ అంటే ఒక క్యూబిక్ సెంటీమీటర్, కరెక్టే కదా ఇది. మరి సెంటీమీటర్ క్యూబ్ని మనం మిల్లీమీటర్ అని చెప్పొచ్చు. సాధారణంగా మనం మిల్లీమీటర్ని అర్థం చేసుకోవాలంటే 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్, ఒక డబ్బాని మనం ఊహించుకుంటే చిన్నగా 1 సెంటీమీటర్ చూపించుకుంటే దాన్ని మనం 1 ml అంటాం అనమాట. సో 1 ml అనే ఘనపరిమాణం ఎట్లా చెప్తామంటే 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు, 1 సెంటీమీటర్ ఎత్తు ఉండేటువంటి ఘనపరిమాణాన్ని మనం 1 ml అంటాం. అది కరెక్ట్ వాక్యమే, 3 మాత్రమే తప్పు. ఒక వ్యక్తి వద్ద 480, 450, 750 లీటర్లు పరిమాణాల్లో 3 రకాల నూనెలు ఉన్నాయి. మరి దీన్ని ఒకే రకమైన పాత్రతో కొలవాలనుకుంటే దాని గరిష్ట ఘనపరిమాణం ఎంత? సో గరిష్టం అంటే గాసబ కనుక్కోవాలి. సో 480, ఇక్కడ గమనిస్తే పెద్ద నెంబర్ 15 ఉంది. 15తో 480 పోతుంది. 15 ముళ్ళ 15 రెంట్ల, 15 ముళ్ళ 15 ఐదుల. కాబట్టి మనం గమనిస్తే అన్నీ కూడా 15తో భాగించబడుతున్నాయి కాబట్టి 15 అనేది మనకు గసాబా అవుతుంది. నెక్స్ట్ 5 చేత భాగింపబడిన సంఖ్య. 5తో భాగింపబడాలంటే ఒకర్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. మొదటి దాంట్లో ఉంది 0, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది, బట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇది భాగింపబడుతుంది. సమాన సంఖ్యలో భుజాలు కలిగినటువంటి 2 బహుభుజులు సరూపాలు కావాలంటే వాటి అనురూప కోణాలని సమానంగా ఉండాలి. నిజమే కదా. మరి సరూప పటాలంటేనే మనకు వాటి అనురూప కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. సో ఇక్కడ రెండో వాక్యం తప్పుగా ఇచ్చాం. అనురూప భుజాలు సమానంగా ఉండడం తప్పు కదా. అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి. రాంబస్ మరియు చతురస్రాలు స్వరూపాలు కావు. ఎందుకు కావంటే వాటిలో కోణాలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. 2 సర్వసమాన పటాలు ఎప్పుడు స్వరూపాలుగా ఉంటాయి. నిజమే కదా. స్వరూపాలన్నీ సర్వసమాన పటాలు కావు కానీ సర్వసమాన పటాలన్నీ స్వరూపాలు అవుతాయి. ఇక్కడ రెండో వాక్యం మాత్రమే తప్పుగా ఉంది. నెక్స్ట్, ఏ తరగతి అయితే మొదటి తరగతి యొక్క అవధి దాని తర్వాత తరగతి యొక్క దిగువ అవధి సమానంగా ఉంటాయి ఆ తరగతులను ఏమంటాం? మినహాయింపు శ్రేణులు అంటాం. ఆ మినహాయింపు శ్రేణుల్ని మనము అవిచ్ఛిన్న శ్రేణులు అని చెప్తాం. మనం మామూలుగా పవనపు తరగతి అంతరం రాసేటప్పుడు ఒక తరగతి యొక్క ఎగువ అవధి తర్వాత తరగతి యొక్క ఎగువ అవధికి దిగువ అవధికి సమానమైతే దాన్ని మనం మినహాయింపు శ్రేణి, మినహాయింపు తరగతులు లేదా విచ్ఛిన్న శ్రేణి అంటాం. కాబట్టి ఇక్కడ 3వది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఒక వృత్తరేఖ చిత్రంలో ఒక సెక్టార్ యొక్క కేంద్రీయ కోణం 135 డిగ్రీలు అయితే అది వృత్తంలో ఎన్నో భాగం? సో వృత్తంలో మొత్తం 320 డిగ్రీలు ఉంటుంది. సో 135/360 అంటే కొడితే మనకు 3/8 వస్తుంది. నెక్స్ట్, చతురస్రాలన్నీ కూడా సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు అవుతాయి. కరెక్టే కదా. చతురస్రంలో మనకి కోణాలను సమానంగా ఉంటాయి, భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు లంబ సమతుల్యం చేసుకుంటాయి. కాబట్టి చతురస్రాలు అన్నీ కూడా దీర్ఘచతురస్రాలు అవుతాయి, రాంబస్లు అవుతాయి, సమచతుర్భుజాలు అవుతాయి, సమలంబ చతుర్భుజాలు కూడా అవుతాయి. సమాంతర చతుర్భుజాలను ట్రెపీజియాలే. ఎందుకంటే సమాంతర చతుర్భుజంలో ఒక జత ఎదురుభుజాలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి, సమానంగా ఉంటాయి కాబట్టి, ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి, పక్కపక్క కోణాలు ఆసన్న కోణాలన్నీ కూడా సంపూరకాలుగా ఉంటాయి కాబట్టి సమచతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలన్నీ ట్రెపీజియాలుగా ఉంటాయి. మరి సమచతుర్భుజాలని గాలిపటాలు. ఎందుకంటే గాలిపటంలో మనకు 2 జతల భుజాలు విడివిడిగా సమానంగా ఉంటాయి. కానీ సమచతుర్భుజంలో మాత్రం రాంబాసులో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి సమచతుర్భుజాలన్నీ కూడా గాలిపటాలే. మరి దీర్ఘచతురస్రాలన్నీ చతురస్రాలు కావు కానీ చతురస్రాలన్నీ దీర్ఘచతురస్రాలు అవుతాయి కాబట్టి 4వ వాక్యం తప్పుగా ఉంది. నెక్స్ట్, సరేఖయాలు కానీ 4 బిందువుల ద్వారా ఒకే ఒక వృత్తాన్ని గీయగలం. తప్పు కదా. సరేఖయాలు అనేటువంటి 3 బిందువుల గుండా అయితే మనం ఒక వృత్తం గీయగలం. మరి 4 బిందువులు ఉన్నప్పుడు మనం కనీసం 2 వృత్తాలను గీయడానికి అవకాశం ఉంటుంది. సమాన పొడవున్న జాలు వృత్త కేంద్రం వద్ద చేసే కోణాలు సమానం. చాలా ఇంపార్టెంట్. వృత్తంలో సమాన పొడవు ఉండే జాలు వృత్త కేంద్రం వద్ద సమాన కోణం చేస్తాయి, లేదా వృత్త కేంద్రం వద్ద సమాన కోణాలు చేసేటువంటి జాల పొడవులు సమానంగా ఉంటాయి. ఇక వృత్త కేంద్రం నుంచి జాకు గీసిన లంబం దాన్ని సమద్విఖండనం చేయదు. తప్పు కదా. మనం వృత్తం గీసుకొని కేంద్రం గుండా మనం జాకు ఒక రేఖ గీసుకుంటే ఖచ్చితంగా జాన్ అది ఏం చేస్తుందంటే లంబ సమద్విఖండనం చేస్తుంది. ఒకే వృత్తంలో 2 జాలు కేంద్రం వద్ద చేసేటువంటి కోణాలు సమానమైతే ఆ జాల పొడవులు సమానం అన్నాం. కాబట్టి ఇక్కడ 1వ వాక్యం తప్పు, అదేవిధంగా 3వ వాక్యం తప్పు. ఇక్కడ సమద్విఖండనం చేస్తుంది. ఇక్కడ మనం 1 కన్నా ఎక్కువ వృత్తాలు గీయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒక ఫ్రిడ్జ్ యొక్క ఉష్ణోగ్రత 5 డిగ్రీ సెల్సియస్ ప్రతి 1 గంటకు 2 డిగ్రీ సెల్సియస్ తగ్గించగలిగితే 10 గంటల తర్వాత 0 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎంత తక్కువ ఉంటుందని అడిగినాం. సో గంటకు 2 అంటే 10 గంటలకు 20 తగ్గుతుంది. ఇప్పుడు 5 ఉందంటే 5లో మనం 20 తీసేస్తే -15 అవుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగామంటే 0 కన్నా -15 అనేది ఎంత తక్కువ అన్నాం. సో 0 కంటే -15 ఎంత తక్కువ? 15 తక్కువ. కాబట్టి 15 డిగ్రీల సెల్సియస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 4000 సంవత్సరాల క్రితమే బాబిలోనియన్లకు అంకశ్రేణి గుణశ్రేణుల గురించి తెలుసు. ఇది కరెక్టే.
గ్రీకుల శ్రేణుల గురించి తెలుసు, గ్రీకులకు శ్రేణుల గురించి తెలుసు అని చెప్పింది బోధెన్స్, కరెక్టే. సహన సంఖ్యల వర్గాలకు మొత్తాన్ని సూత్రం ఇచ్చింది భాస్కరాచార్యుడు అన్న తప్పు, ఇది బ్రహ్మగుప్తుడు ఇచ్చింది మనకు. సహసంఖ్యల వర్గాలకు మొత్తాన్ని సూత్రం ఇచ్చింది కాబట్టి మూడోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒక చతురస్రాకార గడ్డి మైదానం యొక్క భుజం 80 మీటర్లు. దీనిలో నడవడానికి వీలుగా మైదానం యొక్క భుజాలకు సమాంతరంగా 2 రోడ్లు ఒకదానికొకటి మైదానం యొక్క మధ్య పరస్పరం ఖండించుకునే విధంగా నిర్మించబడ్డాయి. రోడ్డు వెడల్పు 4 మీటర్లు అయితే ఆ రోడ్డు వైశాల్యం కనుక్కోమన్నాం. చాలా సింపుల్గా అనుకోవచ్చు. సో ఇదే ఆ దీర్ఘచతురస్రం అనుకోండి, ఇదే చతురస్రం అనుకోండి. సో ఇక్కడ 80 ఉంది. సో 80 ఎంత అంటే 6400 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఏంటంటే రోడ్ల వైశాల్యం కాబట్టి దీనికి సమాంతరంగా 4 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి రోడ్డు ఉంటుంది. ఈ పొడవు 80 కాబట్టి 8 4 ఎంత 32 కాబట్టి 320 అవుతుంది. మరి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎంత, ఇక్కడ కూడా సేమ్ 8 × 4 కాబట్టి మనకు 320 అవుతుంది. సో 320 ఎంతంటే 640. అయితే ఇలా ఒక బాట గీసినప్పుడు మధ్యలో ఖండించుకుంటుంది కదా, ఖండించుకున్నప్పుడు మరి ఇది ఇటు 4 ఇటు 4 ఇటు 4 ఇటు 4 ఉంటుంది. 4 4 ఎంత 16. సో 640లో 16 తీస్తే ఎంత అంటే 624 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఒక త్రిభుజంలో బాహ్య కోణం 125 డిగ్రీలు అయితే దాని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో ఉంటే త్రిభుజంలోని కోణాలు ఎంత తెలుసు మనకి. బాహ్య కోణం అనేది త్రిభుజంలోని 2 అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానంగా ఉంటుంది కాబట్టి మనం దీన్ని 2x ఇంకా 3x అనుకుంటే 5x అవుతుంది. 5x 125 అయితే ఒక x 25 అవుతుంది. 25 2 50, 25 3 75, 50 ఇంకా 75 అంటే 125, 180లో 125 పోతే 55 వస్తుంది. నెక్స్ట్, 2 చతురస్రాల యొక్క వైశాల్యాల మధ్య నిష్పత్తి 841:1521 అయితే కర్ణాల నిష్పత్తి ఎంత? సో మనకు కర్ణం అంటే దాదాపుగా భుజంతో సమానం కాబట్టి భుజాల నిష్పత్తి యొక్క వర్గమే వైశాల్య నిష్పత్తి. సో మనకు వైశాల్య నిష్పత్తి ఇచ్చి భుజాల నిష్పత్తి లేదా కర్ణాల నిష్పత్తి అయితే మనం వర్గమూలం కనుక్కోవాలి. 841కి వర్గమూలం 29, 1521కి వర్గమూలం 39 కాబట్టి 29:39 అనేది సరైన సమాధానం అవుతుంది. 2 పెన్నులు ఒక్కొక్కటి 20 రూపాయలు కొని ఒకటి 15% లాభానికి మరొకటి 10% నష్టానికి అమ్మితే లాభమే వచ్చును. ఇది చిన్న క్వశ్చనే, మనం కొంచెం ఆలోచిస్తే ఒక్కొక్కటి 20 రూపాయలు కొన్నాడబ్బా, ఒకటి 20 రూపాయలు అంటే 15% లాభానికి అన్నాడు అనుకో, 20 రూపాయలకి 10% అంటే ఎంత 3 రూపాయలు, 23 రూపాయలకి అమ్మినాడు. ఇంకోటి 10% నష్టానికి అమ్మినాడు అంటే 20 రూపాయలకి 10% అంటే ఎంత 2 రూపాయలు, 22 రూపాయలకి అమ్మినాడు. ఒకటి 23కి అమ్మినాడు, ఒకటి 2 రూపాయలు తక్కువ అంటే 18 రూపాయలకి అమ్మినాడు. 23 18 ఎంత 41, కొనింది ఎంతకు 40కు, అమ్మింది ఎంతకు 41కి కాబట్టి రూపాయల లాభమే ఉంటుంది. ఒక బ్యాంకు 2000 రూపాయలు డిపాజిట్ చేసిన సొమ్మును 5 సంవత్సరాలకి 3000 ఇచ్చిందంటే వడ్డీ రేటు 10%. ఇది కూడా సరైన వాక్యమే. ఎందుకంటే 2000 ఇచ్చినాం అనుకో, 10% అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది 200 వస్తుంది. అట్లా 5 ఏళ్ళకి ఎంత వస్తుంది 1000 రూపాయలు వస్తుంది. ఫస్ట్ 2000 ఇచ్చినారంటే అది 3000 అవుతుంది కాబట్టి అది కరెక్టే. 40% వృత్తరేఖ చిత్రంలో చూపిస్తే సెక్టార్ వద్దకు చేసే కోణం 144 degrees అన్నాం, ఇది కరెక్టే. ఎందుకంటే వృత్తంలో మొత్తం 360 డిగ్రీలు ఉంటాయి. 100% 360 డిగ్రీలు అంటే 10% 36 అవుతుంది. 40% 36 4 ఎంత 36 36 72, 36 36 72, 72 72 144, అది కరెక్టే. ఒక పౌనఃపున్య విభాజనంలో ఒక తరగతి మధ్య విలువ 10, తరగతి అంతరం 6 అయితే ఆ తరగతి యొక్క దిగువ అవధి 7 అని చెప్పాం. సో మొత్తం గ్యాప్ మనకు తరగతి మధ్య విలువ 10 అని చెప్పాం కదా. సో 10 మధ్యలో ఉందంటే ఈ పక్క తరగతి అంతరం మనం బాగా గమనిస్తే తరగతి అంతరం 6 అన్నాడు కాబట్టి మధ్యలో 10 ఉందంటే ఖచ్చితంగా ఈ పక్క 9 8 7, ఈ పక్క 3 ఉంటుంది, ఆ పక్క 3 ఉంటాయి కాబట్టి ఒక దిగువ అవధి 7 అవుతుంది. నెక్స్ట్, ఒక త్రిభుజంలో భుజాల మధ్య బిందువులు కలపగా ఏర్పడే త్రిభుజం యొక్క చుట్టుకొలత ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం ఉంటుంది. తప్పు కదా, సారీ కరెక్టే ఇది. ఎందుకంటే భుజాల మధ్య బిందువులు కలిపే త్రిభుజము మొత్తం త్రిభుజ వైశాల్యంలో 4వ వంతు వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. అదే చుట్టుకొలత అయితే సగం ఉంటుంది కాబట్టి మొదటి వాక్యం కరెక్టే, రెండో వాక్యం కూడా కరెక్టే. నెక్స్ట్, సంవర్గమానాలు ప్రవేశపెట్టింది జాన్ నేపియర్, కరెక్టే. ఎందుకంటే దశాంశ భిన్నాలు కనిపెట్టింది ఆయన్నే, సంవర్గమానాలు ప్రవేశపెట్టింది కూడా జాన్ నేపియర్. పంచ సిద్ధాంతిక గ్రంథకర్త వరాహమిహిరుడు. మరి పంచ సిద్ధాంతిక అనేది త్రికోణ విధిని కలిగి ఉంటుంది. సో పంచ సిద్ధాంతికతో పాటు బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రాస్తాడు వరాహమిహిరుడు. డేటా అనే గ్రంథాన్ని రచించింది యూక్లిడ్, కరెక్టే కదా. ది ఎలిమెంట్స్ ఇంకా డేటా అనే గ్రంథాలు రచించింది ఎవరయ్యా అంటే యూక్లిడ్.
వర్గమూలం యొక్క గుర్తు మొదటిసారిగా సూచించింది ఆర్యభట్ట అన్నం తప్పు. వర్గమూలం యొక్క గుర్తును మొదటిసారిగా వాడింది డెకార్టెస్. కాబట్టి 4 తప్పు. నెక్స్ట్, ఆరోహణ క్రమంలో రాయడం అనేది కారణాల నిరూపణ అనే విద్యా ప్రమాణాలను సూచిస్తుంది. నిజమే కదా, అది ఆరోహణ క్రమంలో రాయడం లేదా అవరోహణ క్రమంలో రాయడం అనేది మనకు కారణాలు నిరూపణ తెలియజేస్తుంది. సంఖ్యారేఖపై పూర్ణ సంఖ్యలు సూచించడం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ సూచిస్తుంది. ఎందుకంటే సంఖ్యారేఖ అంటే బొమ్మ కాబట్టి ఇట్లా బొమ్మలు గీయడం అనేది మనకు విజువలైజేషన్ కాబట్టి రెండో వాక్యం కూడా కరెక్టే. లక్ష్యాలు ఖచ్చితంగా సాధింపబడేలా ఉండాలి, ఎందుకంటే లక్ష్యాలు ఆచరణాత్మకంగా ఉండాలి కాబట్టి మూడో వాక్యం కూడా కరెక్టే. విద్యా ప్రమాణాలు లక్ష్యాల కన్నా తక్కువ స్థాయిలో ఉన్న సమస్యల పట్ల అవగాహన కలిగిస్తాయి. తప్పు కదా, ఎందుకంటే లక్ష్యాల కన్నా సామర్థ్యాల కన్నా విద్యా ప్రమాణాలు చక్కని అవగాహన కలిగించగలవు కాబట్టి 4వ వాక్యం తప్పు. నెక్స్ట్, ఆగమన పద్ధతి విద్యార్థుల వివేక దృష్టిని పెంపొందిస్తుంది. ఎందుకంటే ఉదాహరణ నుంచి ఒక సూత్రం రాబట్టేటప్పుడు పిల్లలు సొంతంగా సమస్య సాధన ప్రయత్నిస్తారు కాబట్టి వివేచన శక్తిని పెంపొందిస్తుంది. ప్రయోగ పద్ధతి విద్యార్థుల్లో కృత్యాధార నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ చేస్తారు కాబట్టి కృత్యాధార నైపుణ్యాలు వస్తాయి. నిగమన పద్ధతి ఉదాహరణ నుండి సూత్రం వైపు ప్రయాణిస్తారు. తప్పు కదా, ఉదాహరణ నుండి సూత్రం పోయేదేది ఆగమనం కాబట్టి మూడో వాక్యం తప్పు. ప్రాజెక్టు పద్ధతి సహజ వాతావరణంలో కృత్యాలు చేయడం తోడ్పడుతుంది. సో ప్రాజెక్ట్ అంటేనే సహజ సన్నివేశం నిర్వహించే కృత్యం కాబట్టి ఇది కరెక్ట్ వాక్యమే. సో మూడోది మాత్రం తప్పుగా ఉంది. నెక్స్ట్, గణిత పేటికలో డామినో కార్డుల సంఖ్య 55, భిన్నాల చట్రంలో సెక్టార్ల సంఖ్య 55. సో 2 వాక్యాలు కూడా కరెక్టే. మనకు గణిత పేటికలో మొత్తం 7 వస్తువులు ఉంటాయి. పూసల చట్రము, డామినో కార్డులు, క్యూషన్ పట్టీలు, నేపియర్ పట్టీలు, ఘనాకార పట్టీలు, భిన్నాల చట్రం, జామితీయ ఘనాకారాలు అనేటువంటి 7 అంశాలు ఉంటాయి. సో వీటిలో ఒకటి డామినో కార్డులు. సో డామినో కార్డులు మొత్తం 55 ఉంటాయి. అదేవిధంగా భిన్నాల చట్రంలో ఉండే సెక్టార్లు కూడా మనకు 55 ఉంటాయి. అబాకస్ అనేది పూసల చట్రం అనేది స్థాన విలువల బోధనకు ఉపయోగపడుతుంది, కరెక్టే. ఘనాకార కడ్డీలతో మనం త్రిభుజ రకాలు బోధించవచ్చు, అన్ని వాక్యాలు కూడా కరెక్టే. మనకు ఘనాకార కడ్డీలతో మనం రేఖలు రకాలు, త్రిభుజ రకాలు, చతుర్భుజాల రకాలు, దశాంశ భిన్నాలు, శాతము, పెద్దవి పొట్టివి, తర్వాత ఆరోహణ అవరోహణ క్రమాలు కూడా మనం బోధించవచ్చు. నెక్స్ట్, పాఠ్యపుస్తక ప్రామాణికత నిర్ధారించడానికి హంటర్ స్కోర్ కార్డ్ ఉపయోగపడుతుంది, కరెక్టే కదా. పాఠ్యపుస్తకం యొక్క ప్రామాణికత నిర్ధారించడానికి, నాణ్యత నిర్ధారించడానికి హంటర్ స్కోర్ కార్డు, అదేవిధంగా ఒగల్ స్పాట్ చెక్ లిస్ట్ అనేటువంటి పద్ధతులు వాడతాం. విషయ ప్రణాళిక విద్యా ప్రణాళికలో భాగం. విషయ ప్రణాళిక అంటే సిలబస్, విద్యా ప్రణాళిక అంటే కరికులం కాబట్టి విషయ ప్రణాళిక విద్యా ప్రణాళికలో భాగమే. పాఠ్యపుస్తకం బోధనా ప్రణాళిక తయారీకి ఉపయోగపడుతుంది, కరెక్టే కదా. మనం ఒక లెసన్ ప్లాన్ గీయాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల గణిత పాఠ్య పుస్తకాలు శీర్షిక పద్ధతులు ఏర్పాటు చేయబడ్డాయి. తప్పు కదా, విద్యా ప్రణాళిక ఏర్పాటు పద్ధతుల్లో శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిల పద్ధతి 3 పద్ధతులు ఉంటాయి. శీర్షిక పద్ధతి అంటే ఒక టాపిక్ అంతా ఒకే సంవత్సరంలో చెప్పేయడం. ఏకకేంద్ర పద్ధతి అంటే ఒక టాపిక్ని మనం 2-3 భాగాలు చేసి ఒక్కొక్క సంవత్సరం చెప్పడం. సర్పిల పద్ధతి అంటే ఒక టాపిక్ని 2-3 భాగాలు చేసి ఒకే సంవత్సరంలో వాటిని రిపీట్ చేయడం గమనిస్తాం. సో మ్యాథ్స్ అనేది మనం ఒకసారి చెప్పి దాన్ని వదిలేసినాం అనుకో పిల్లలు మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఏకకేంద్ర పద్ధతి ఇంకా సర్పిల పద్ధతి వాడాలి. ప్రాథమిక స్థాయిలో ఇంకా గణిత భావనలు పెద్దగా డెవలప్ అయి ఉండవు కాబట్టి సర్పిల పద్ధతి వాడాలి. అదే ప్రాథమికోన్నత స్థాయి పోయిన తర్వాత అయితే ఏకకేంద్ర పద్ధతి వాడచ్చు. ఇంకా కింది వాటిలో సరైనది. పరీక్ష అనేది ఒక మాపనోపకరణం. ఎందుకంటే మనం మాపనం చేస్తున్నామంటే ఖచ్చితంగా పరీక్ష పెట్టి దాని యొక్క ఫలితాలని మనం అక్కడ విశ్లేషించుకుంటాం కాబట్టి పరీక్ష ఒక మాపనోపకరణమే. లఘు పరీక్ష ఒక నికషకు ఉదాహరణ. నికష అంటే టెస్ట్, ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా నిర్వహించే పరీక్షనే మనం నికష అంటాం. మరి స్లిప్ టెస్ట్ పెట్టేటప్పుడు మనం ఎటువంటి సాంప్రదాయాలు కూడా పాటించమంటే బ్లూ ప్రింట్ వేసుకోవడం కానీ, భారత పట్టికలు తయారు చేసుకోవడం కానీ ఇలాంటివి ఉండవు లఘు పరీక్షలో. లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది బోధన జరుగుతూ ఉన్నప్పుడు నిర్వహిస్తారు. తప్పు కదా, లోప నిర్ధారణ మూల్యాంకనం బోధనకు ముందే ఏర్పాటు చేస్తారు. మరి బోధన జరుగుతూ ఉన్నప్పుడు జరిగేది రూపణ మూల్యాంకనం, బోధన తర్వాత జరిగేది సంకలన మూల్యాంకనం కాబట్టి 3వ వాక్యం తప్పు. పోర్ట్ఫోలియో అనేది ఒక పాండిత్య రంగానికి సంబంధించింది నికష. తప్పు కదా, పాండిత్య రంగంలో కేవలం 4 రకాల పరీక్షలు మాత్రమే ఉంటాయి. మౌఖిక పరీక్షలు, రాత పరీక్షలు, నియోజనాలు, ఇంకా ప్రయోగ పరీక్షలు మాత్రమే ఉంటాయి. మరి పరిశీలన, పరిపృచ్ఛ, అనెక్డోటల్ రికార్డు, క్యుములేటివ్ రికార్డు, పోర్ట్ఫోలియోలు, కేడబ్ల్యూఎల్ చార్ట్లు వీటిని ఏమంటామంటే మనం పాండిత్యేతర నికషలు అంటాం కాబట్టి ఇక్కడ 3వ వాక్యం 4వ వాక్యం తప్పు. నెక్స్ట్, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. కరెక్టే కదా, సూర్యుడు ఒక నక్షత్రం. భూమికి చాలా దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదంటే చాలామంది ఆల్ఫా సెంచురో ప్రాక్సిమా సెంచురో అనుకుంటారు. తప్పు, భూమికి చాలా దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడే. సూర్యుడు తర్వాత దగ్గరగా ఉండేది ఏదయ్యా అంటే ఆల్ఫా సెంటూరి. సూర్యుడికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏదయ్యా అంటే ప్రాక్సిమా సెంటూరి. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం అన్నప్పుడు సూర్యుడిని గుర్తుపెట్టుకోవాలి.
నక్షత్రాలు స్థిరంగా ఉంటే మరికొన్ని మాత్రం ప్రయాణం చేస్తూ ఉంటాయి. సో నక్షత్రాలన్నీ స్థిరంగా ఉంటే కొన్ని ప్రయాణం చేస్తున్నట్టు మనకు అనిపిస్తాయి. రాళ్లతో కూడిన గ్రహాలు అంతర్గ్రహాలు, కరెక్టే కదా. మరి అంతర్గ్రహాలు అంటేనే రాళ్లతో కూడి ఉంటాయి. మరి పైకి పోయే కొద్దీ మనకు రాళ్ళు ఉండవు. సూర్యుడు జనవరి 3వ తేదీన భూమికి దగ్గర వస్తాడు, జూలై 4వ తేదీన దూరంగా వెళ్తాడు, కరెక్టే కదా. సూర్యుడు దగ్గరగా వచ్చే స్థితిని మనం అపహేలి అని, దూరంగా వెళ్ళే స్థితిని మనం దగ్గరగా వస్తే పరిహేలి అంటాం, దూరంగా వెళ్తే దాన్ని మనం అపహేలి అంటాం. సో పరిహేలి మనకు జనవరి 3వ తేదీన, అపహేలి జూలై 4వ తేదీన ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ అన్ని వాక్యాలు సరైనవే. భారత కమ్యూనిస్టు పార్టీ 1920లో స్థాపించబడుతుంది. మరి మాధవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్ మనకు రష్యాకి వెళ్ళి ఇండియాకి వచ్చిన తర్వాత 1920స్లో 2021లో మనకు సిపిఐ పార్టీ ఇక్కడ స్థాపించబడుతుంది, కమ్యూనిస్టు పార్టీ. ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఇంకా సిపిఎంగా విడిపోవడం జరుగుతుంది. ఇంగ్లాండ్లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన సంవత్సరం ఎప్పుడంటే 1918లో. మరి రష్యాలో లెనిన్ నేతృత్వంలో బోల్షిక్ విప్లవం ఎప్పుడు సంభవించిందంటే 1917లో. సో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపన 1920, ఇంగ్లాండ్లో మహిళల ఓటు హక్కు 1918, రష్యాలో బోల్షిక్ విప్లవం 1917. నెక్స్ట్, త్రైపాక్షిక కూటమిలో లేని దేశం. మరి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అక్ష దేశాల కూటమి లేదా త్రైపాక్షిక కూటమి అంటాం. ఈ త్రైపాక్షిక కూటమిలో జర్మనీ, ఇటలీ ఇంకా ఆస్ట్రియా అనే దేశాలు ఉంటాయి. మరి ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికాని మనం మిత్ర దేశాలు అనేవాళ్ళు. నెక్స్ట్, కింది సంఘటనలు వరుస క్రమంలో ఉంచండి. సో రష్యాపై జపాన్ ఎప్పుడు కలిసిందంటే 1905లో. రష్యాపై జర్మనీ ఎప్పుడు దండిందంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1941లో. నానాదా సమితి ఏర్పడింది 1920లో. ఐక్యరాజ్య సమితి ఏర్పడింది 1945లో. కాబట్టి మనం వాటి వరుస క్రమంలో అమరిస్తే ఫస్ట్ రష్యా మీద జపాన్ కలుస్తుంది, తర్వాత నానాదా సమితి ఏర్పడుతుంది, తర్వాత రష్యాపై జర్మనీ దండెత్తుతుంది, ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పడుతుంది. నెక్స్ట్,